తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ ఆఫీషియో ఓటు ఇప్పుడు అగ్గిరాజేస్తోంది. నిబంధనలను అతిక్రమించి జరుగుతోంది అనంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల వాదన ప్రకారం ఎంపీ కడియం కావ్య గత ఏడాది వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తన ఎక్స్ అఫీషియో ఓటుని నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి తన పదవీ కాలంలో ఏదో ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. వరంగల్లో ఓటు ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తొర్రూరులో ఓటు వేస్తామంటే ఎలా కుదురుతుంది అనంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రైట్, చూడొచ్చు ఎంపీ కడియం కావ్య ఎక్స్ ఆఫీషియో ఓటుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. మహబూబాబాద్, తొర్రూరులో ఆమె ఓటుపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే మురళీధర్ రెడ్డి. ఎలాగా ఆమె ఓటు చెల్లుతుంది అని అంటున్నారు. ఎందుకంటే 2025లోనే వరంగల్ కార్పొరేషన్లో కడియం కావ్య తన ఓటు హక్కు పొందారు అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవసరం కోసం ఇప్పుడు తొర్రూరులో ఎలా ఓటు వేస్తారు అని అంటూ, రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఇక్కడ ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వకూడదు అని అంటూ వీళ్ళు పట్టుబడుతున్నారు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కేంటి, రాజ్యాంగ ప్రకారం కావ్య ఓటు చెల్లుతుందా లేదా అన్నది కలెక్టర్ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఒకే పదవీ కాలంలో 2 ఓట్లు ఎలా వేస్తారు అని అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మరి దీనిపైన అసలు క్లారిటీ రావాలి అంటే కలెక్టర్ ప్రస్తుతం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ నిర్ణయం పైనే కడియం కావ్య భవిష్యత్తు, అక్కడ తొర్రూరు మున్సిపల్ పీఠం భవితవ్యం కూడా ఆధారపడి ఉంది అని చెప్పొచ్చు. ఎంపీ కడియం కావ్య ఎక్స్ ఆఫీషియో ఓటుపై ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఎలా ఆమె అవసరం కోసం ఇలా మారుతారు అని అంటున్నారు. వరంగల్లో ఓటు ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తొర్రూరులో ఓటు వేస్తామంటే ఎలా కుదురుతుంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని అభ్యంతరంగా చూపిస్తూ కలెక్టర్ను కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు సత్యవతి రాథోడ్, అలాగే బీఆర్ఎస్ నేతలు కొంతమంది. ఓటు హక్కు ఎలా పొందారు అని అంటూ వాళ్ళు ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. కలెక్టర్కి అయితే ప్రస్తుతం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ పరిధిలో ఉంది ఈ అంశం. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మరి కావ్య ఓటు చెల్లుతుందా లేదా, కావ్య ఓటు చెల్లితే ఇప్పుడు తొర్రూరులో ఎవరికి అక్కడ మేయర్ పీఠం దక్కుతుంది అన్న దానిపైన మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఒకే పదవీ కాలంలో 2 ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఎలా ఇస్తారు, ఎలా ఓటు వేస్తారు అని అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నలు సంధిస్తోంది. మరి దీనిపై మరి కాసేపట్లోనే కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.